ఈ దానియేలు జీవితం బహు ప్రాముఖ్యమైన జీవితం. మీకు తెలుసు, దావీదు గొలియాతుని చంపేయగలిగాడు దేవుని సహాయంతో. సంసోను సింహాలని చంపేయగలిగాడు దేవుని సహాయంతో. దానియేలు ప్రార్థనతో సమస్తాన్ని కూడా ఆయన ఎదిరించగలిగాడు. ఆయన ఆయుధమే ప్రార్థన దానియేలుకు. వీళ్ళందరూ కూడా యవనస్తులు. దావీదు, సంసోను వీళ్ళంతా యవనస్తులు. కానీ దానియేలు 80 సంవత్సరాలు ఆయనకు వయసు. ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు, కానీ స్పిరిచువల్ గా చాలా స్ట్రాంగ్, చాలా ఆత్మీయంగా బలమైన వాడు. సింహాల మధ్యలో వేసినా సరే దేవుని కొరకు నిలబడి ప్రార్థన ద్వారా సింహాల నోళ్లను ముయించిన వాడు. దేవుని వాక్యం చూసినప్పుడు దానియేలు జీవితం నుంచి కొన్ని మన పర్సనల్ ప్రేయర్ లైఫ్ కి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. దానియేలు ఎందుకు అంత పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు? ఆత్మీయుడిగా దేవుడు ఆయన్ని పిలిచాడు బైబిల్ గ్రంథంలో. ఎందుకు అంత ప్రార్థనా పరుడుగా ఆయన తయారయ్యాడు? ఆయన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? తద్వారా సింహాలు లాంటి కష్టాలను సైతం ఆయన ముయ్యగలిగాడు. ఆయన ధైర్యంగా నిలబడగలిగాడు. కష్టాలు చుట్టూ ఉన్నా సరే మధ్యలో నిలబడి భయపడకుండా, చెడియకుండా దేవుని కొరకు నిలబడ్డాడు. ఆత్మీయంగా చాలా ప్రార్థన పరుడు, చాలా బలంగా నిలబడ్డాడు. కాబట్టి ఆయన ఆ యుద్ధాలని గెలవగలిగాడు.